అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పూల్ మకానాతో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అది వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో కట్ చేసిన 2 మీడియం సైజు టమాటాలు తీసుకుని ఇవి వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు 10 నుండి 15 తీసుకుని, దోసపప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకుని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. మకానా తినడం వల్ల మనకి కలిగే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కావండి. ఇవి ఏంటో తెలుసుకుందాము. మకానాలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ ఉండడం వల్ల బరువు తగ్గుతారు. మకానాలో ఎముకలకు మేలు చేసి కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే ఇవి తీసుకోవడం వల్ల ఎముకల పెరుగుదల బాగుంటుంది. టమాటాలు కొంతగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకుని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే చక్కగా ఉడికింది కదండి. ఇలా అయితే సరిపోతుంది. బరువు తగ్గాలనుకున్నవారు చక్కగా ఇవి తీసుకొచ్చండి. ఎందుకంటే ఫైబర్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు. ఇప్పుడు మిక్సీలో మనం వేయించి ఉడికించుకున్న టమాటా ముక్కలు అలాగే కొబ్బరి ముక్కలు ఒక చెక్క తీసుకున్నానండి. అది ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో మకానా వేసుకుని వేయించుకోవాలి. మకానాలో ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ మరియు కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. తేలిగ్గా కూడా జీర్ణం అవుతుంది. అలాగే పిల్లలకైతే మంచి స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మకానా వేగిందని చూస్తే చక్కగా వేగింది కదండి. ఈ వేగిన మకానాన్ని ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలాగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా 3 తీసుకుని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇప్పుడు ఇవి ఇలాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుని వేపుకుంటే తొందరగా ఉల్లిపాయ ముక్కలు వేగుతాయండి. చూడండి మంచిగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొన్ని నీళ్లు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ సిమ్లోనే ఈ పేస్ట్ని మంచిగా వేయించుకోవాలి. మధ్య మధ్యన కలుపుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి వెళ్తుందండి. మనము మధ్య మధ్యలో కలపడం వల్ల అడుగు పట్టుకోకుండా చక్కగా వేగుతుందండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల కారం, తగినంత సాల్ట్, అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని 3-4 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి. చూడండి ఆయిల్ అయితే సెపరేట్ అయింది కదండి. ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఈ గ్రేవీ ఉడకనివ్వాలి. ఈ గ్రేవీ మరుగుతున్నప్పుడు రుచి చూసి ఒకవేళ ఉప్పు కారం తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చండి. ఇప్పుడు వేయించిన మకానా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెమ్మదిగా కలపాలి. మకానా గ్రేవీలో మునిగే విధంగా గరిటతో ఇలా సర్దుకోవాలి. ఈ మకానా కర్రీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేయండి, చాలా బాగా వస్తుందండి. పిల్లలు పెద్దలు చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకుని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా పూల్ మకానా కర్రీ రెడీ అయింది కదా. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ ఇస్మార్ట్ మన వంట.